ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కూడా కొనసాగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రోత్సాహంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభకార్యాలకు చురుగ్గా హాజరవుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. బంధువుల నుంచి వీరికి ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు వృషభ రాశి వారికి తప్పవని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహం తగ్గుతుంది. సినీ కళాకారుల అంచనాల్లో పొరపాట్లు కూడా దొరలవచ్చు. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు అధికంగా ఎదురవుతాయి. రుణయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. రుణదాతల ఒత్తిళ్లు కూడా మిథున రాశి వారికి అధికమవుతాయి. బంధువులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. నేత్ర నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కష్టపడ్డా కూడా గుర్తింపు పొందలేరు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనల మధ్యలో వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు మరింతగా ఒత్తిడులు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కర్కాటక రాశి వారు చేస్తున్నారో అవి నత్తనకన సాగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించని బదిలీలు. రాజకీయ వర్గాల వారికి అవకాశాలు కొన్ని త్రిట్లో తప్పిపోతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు కూడా ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మకర రాశి వారికి ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం నెలకొంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. ఆప్తులతోటి మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు సైతం సహాయపడి ప్రశంసలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్న ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు. విద్యార్థులు కూడా సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశాన్ని దక్కించుకుంటారు. మహిళలు శుభవార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి పనులు ఏవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కూడా కుంభరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ బాధలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. కుటుంబ సమస్యలు కొంతవరకు వీరికి ఆందోళన కలిగిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. జ్వరము, జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు శ్రమానంతరం ఫలితాలను దక్కించుకుంటారు. మహిళలకు ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు మీన రాశి వారికి అధికమవుతాయి. సేవా కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. ఆభరణాలు, వాహనాల విషయంలో ఈరోజు ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా వీరికి మాట పట్టింపులు ఏర్పడతాయి. నరాలకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారి అంచనాలన్నీ కూడా తప్పుతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు చేజారి నిరాశ కలుగుతుంది.